హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకి గుడ్ న్యూస్. 2 లక్షలపై ఉన్న రుణాలు మాఫీకి గైడ్ లైన్స్. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటి వరకు 2 లక్షల క్రాప్ లోన్లు మాఫీ ప్రక్రియ చేపట్టిన సర్కారు ఆపై ఉన్న పంట రుణాలు మాఫీకి గైడ్లైన్స్ సిద్ధం చేస్తుంది. మరో వారం రోజుల్లో 2 లక్షలకు పైగా ఉన్న పంట రుణాలపై స్పష్టత చేసేందుకు వ్యవసాయ శాఖ సమయమవుతుంది. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాలకు చెల్లించేందుకు గడువు పెట్టే సూచనలో ఉన్నది. నిర్ణయించిన 2 లక్షల కంటే ఎంత తక్కువ రుణాలు ఉన్నాయనేది దాన్ని బట్టి కాలపరిమితిని విధించి రైతులకు బ్యాంక్ అప్పును చెల్లించేందుకు వెసులుబాటు కల్పించుతున్నది. ఎక్కువ అమౌంట్ చెల్లించాల్సిన రైతులకు కొంత ఎక్కువ గడువు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కుటుంబం యూనిట్గా ఉంటే రుణమాఫీతో కుటుంబ సభ్యుల్లో మహిళలకు లోన్లు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. రైతు రుణ విముక్తి చేసే దిశగా అడుగులు. 2 లక్షలపై రుణం ఉన్న రైతులకు వెసులుబాటు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాలకు చెల్లించేందుకు గడువు పెట్టే సూచనలో ఉన్నది. రైతు పూర్తి స్థాయిలో రుణం విముక్తి చేసే క్రమంలో నిర్ణీత 2 లక్షల కంటే క్రాప్ లోన్లు ఎక్కువ ఉంటే రైతులకు పై మొత్తం చెల్లించి ఆ తర్వాత రుణమాఫీ చేస్తామని సర్కారు ఇప్పటికే స్పష్టం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో చేయాల్సిన పంట రుణమాఫీ దాదాపు సగం చేయకుండానే ఎగ్గొట్టింది. ఈ ఎగ్గొట్టిన 9,000 కోట్లపై ఉన్న పంట రుణాల రైతులకు రెన్యువల్ చేసేయడంతో ఇప్పుడు అవి 60% పైగా ఉన్నాయి. 2 లక్షల పైగా ఉన్న పంట రుణాలు జాబితాలో చేరిపోయేలోగా లోన్ ఉన్న రైతులకు పంట రుణమాఫీ చేసేందుకు సర్కారు ప్రత్యేక కార్యాచరణలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. 2 లక్షల లోపు రుణం ఉన్న రైతులకు నుంచి వివరాలు సేకరణ. ఇప్పటి వరకు రుణమాఫీ చేసిన 2 లక్షల రుణాల్లోనూ వివిధ కారణాలతో మాఫీ కాని రైతులకు సమస్య పరిష్కరించుకోవడానికి ఫిర్యాదు చేయడానికి ఈ నెల గడువు ఇచ్చింది విషయం తెలిసిందే. రైతుల నుంచి అగ్రికల్చర్ అధికారులు ప్రత్యేక ఫార్మాటిలో 9 రకాల వివరాలు రాతపూర్వకంగా తీసుకోవడంతో పాటు మరో 5 రకాల ధృవీకరణ పత్రాలు సేకరిస్తున్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ కాని రైతులకు నుంచి ఫిర్యాదు చేసేందుకు మాఫీ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. మరోపక్క 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాలు మాఫీ చేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.